స్టార్ 110 టెస్టుల్లో 29.40 సగటుతో 354 వికెట్లు తీశాడు. మరోవైపు మోకాలి గాయంతో బాధపడుతున్న స్పిన్ మాంత్రికుడు ముత్తయ్య మురళీధరన్ ఈ మ్యాచ్కు కూడా దూరమయ్యాడు. గాయం నుంచి కోలుకోకపోవడంతో జట్టు ఎంపికలు అతని పేరును సెలెక్టర్లు పరిగణలోకి తీసుకోలేదు. మురళి గైరీ హాజరీ కూడా బాస్ రీఎంట్రీకి సహకరించి ఉండొచ్చని బోర్డు వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. హాల్ ఆఫ్ ఫేమ్ ఆటగాళ్ల ఎంపికలో ఐసీసీ పక్షపాతం మరోసారి వెల్లడైంది. వరుస పెట్టి శ్వేతజాతి ఆటగాళ్లను హాల్ ఆఫ్ ఫేమ్ లో చేర్చిన ఐసీసీ తాజాగా మరో 5 వైల్డ్ క్రికెటర్లను లిస్టులోకి చేర్చింది. ఎన్ని విమర్శలు వచ్చిన ఆసియా దేశాల ఆటగాళ్లకు మొండి చేయి చూపింది. తెల్లజాతి దేశాల క్రికెటర్లపై ఉన్న ప్రేమను, ఆసియా దేశాల ప్లేయర్లపై ఉన్న ద్వేషాన్ని ఐసీసీ మరోసారి ప్రదర్శించింది. ఇప్పటికే 20కి పైగా ఇంగ్లాండ్ ఆటగాళ్లను, 12 మందికి పైగా ఆస్ట్రేలియాలకు హాల్ ఆఫ్ ఫేమ్ లో చోటు కల్పించిన ఐసీసీ తాజాగా ఈ 2 దేశాలకు చెందిన మరో 5 అవకాశం ఇచ్చింది. ఈ పార్టీ గౌరవం దక్కించుకున్న వారిలో ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ గ్రాహం గుడ్, ఆస్ట్రేలియా మాజీ దిగ్గజం రిచీ బెన్నెట్ ఉన్నారు. వీరితో పాటు ఇంగ్లాండ్ కు చెందిన డెనిస్ కాంప్టన్, హారాల్డ్ లాంబోర్డ్, ఫ్రాంకో గులీలకు కూడా హాల్ ఆఫ్ ఫేమ్ గౌరవం దక్కింది. వీరిలో గూచ్ 118 టెస్ట్ ఆడి 8,900 పరుగులు చేశారు. అందులో 20 సెంచరీలు కూడా ఉన్నాయి. ఆస్ట్రేలియా తరఫున హాల్ ఆఫ్ ఫేమ్ లోకి ఎంపికైన రిచీ బెన్నెట్ పాతకాలంలోని అద్భుతమైన లెగ్ స్పిన్నర్లలో ఒకరిగా పేరొందారు. 63 టెస్ట్ ఆడి 248 వికెట్లు పడగొట్టారు. మరోవైపు హాల్ ఆఫ్ ఫేమ్ ఆటగాళ్ల ఎంపికలో ఐసీసీ పక్షపాతం మరోవారు కనిపించిందని విశ్లేషకులు అంటున్నారు. తాజా జాబితాలో ఆస్ట్రేలియా నుంచి ఒకరిని, ఇంగ్లాండ్ నుంచి నలుగురిని ఎంపిక చేయడమే అందుకు ఉదాహరణ. భారత, పాకిస్తాన్ దేశాల్లో ఎంతో మంది ఉద్దండులైన క్రికెటర్లున్నా వారెవరిని పట్టించుకోలేదు. ఐపీఎల్ లాంటి టోర్నీ అమెరికాలో జరగగా ఈ మెగా ఈవెంట్ లో స్టార్ క్రికెటర్లంతా పాల్గొంటారా? అవునని అంటున్నారు యుఎస్ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి లోకల్కి. అమెరికన్ ప్రీమియర్ లీగ్ నిర్వహణకు వేదికలు కూడా సిద్ధమైనట్టు తెలిపారు. కనక వర్షం కురిపిస్తున్న ఐపీఎల్ తరహా టోర్నీ నిర్వహించేందుకు ప్రపంచవ్యాప్తంగా ప్రయత్నాలు ముమ్మరమవుతున్నాయి. ఇప్పటికే ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికాలు ఇలాంటి టోర్నీ కోసం ప్లాన్ చేస్తుంటే తాజాగా ఆ లిస్ట్ లోకి అమెరికా చేరింది. ఐపీఎల్ నుంచి సలహాలు, సూచనలు స్వీకరిస్తున్నట్టు ఈ మెగా టోర్నీకి కూడా నన్ను వణుకోబెట్టుకుంటాం, నువ్వు వణుకోబెడతావు. ఇంకొకసారి నా కూతుర్ని టచ్ చేస్తే చూస్తాను ఈ సంగతి. పోయి బొబ్బరు మొత్తం 8 జట్లు పోటీ పడే ఈ లీగ్ ను కర్ణాటక ప్రీమియర్ లీగ్ గా పిలుస్తారు. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా సెప్టెంబర్ 17 నుంచి 27 వరకు ఈ పోటీలను నిర్వహిస్తారు. బెంగళూరుకు చెందిన 2 జట్లతో పాటు రాష్ట్రంలోని 9 జోన్ల నుంచి ఎంపిక చేసిన మరో 6 జట్లు ఈ టోర్నీలో కనపడతాయి. యువ ఆటగాళ్ల ప్రతిభను వెలుగులోకి తీసుకురావడమే లక్ష్యంగా కేపీఎల్ T20 లీగ్ ను నిర్వహిస్తున్నట్లు కర్ణాటక క్రికెట్ సంఘం ప్రకటించింది. చక్కగా పడుతుంది. ఇప్పుడు దాన్ని వత్తాలా 100 మీటర్ల పరుగులో తనకు జరగలేదని చాటున్నారు. పారిస్లో వచ్చిన గోల్డెన్ లీగ్ అథ్లెటిక్స్ మీట్ లో బోల్డ్ ఛాంపియన్ అందించారు. కాగా మహిళల పోల్ వాల్ట్ లో ఎలెనా ఇసింబాయోవా తన డామినేషన్ నొక్కేవా బుజ్జి బాబా, గుడ్ జాబ్. వరల్డ్ బెస్ట్ అథ్లెట్స్ అందరూ పాల్గొన్న ఈ ఛాంపియన్షిప్ పురుషుల 100 మీటర్ల రేసులో ట్రిపుల్ ఒలింపిక్ ఛాంపియన్, డబుల్ వరల్డ్ రికార్డు హోల్డర్ హుసేన్ బోల్ట్ 9.79 సెకండ్లో కెమెస్ చేరి విన్నర్గా నిలిచారు. చూసావా, ఇప్పుడు ఒక చేతి నుంచి ఇంకో చేతి తీసుకుంటాము. కాగా ఒలింపిక్ 10,000, 5,000 మీటర్ల ఛాంపియన్ కెనిసా బికెల్ 3,000 మీటర్ల టైటిల్ను సొంతం చేసుకోగా బెర్నార్డ్ లాగార్డ్ 2వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అమెరికన్ స్ప్రింటర్ సానియా రిచర్డ్స్
49.34 సెకండ్లో టార్గెట్ చేరి విజేతగా నిలిచింది. ఇక మహిళల పోల్ వాల్ట్లో రష్యన్ సూపర్ స్టార్ ఎలెనా ఇసిన్బాయేవా 4.65 మీటర్ల లక్ష్యాన్ని అధిగమించి ఛాంపియన్గా నిలిచింది. కాగా ఈ మీట్లో విజయాలు సాధించడం ద్వారా కెనిసా బికెల్, సానియా రిచర్డ్స్, కీరెన్ స్టెవాన్, ఎలెనా ఇసిన్బాయేవా $10 లక్షల జాక్పాట్ రేసులో కొనసాగుతున్నారు. కాగా గోల్డెన్ లీగ్ లోని ఆఖరి 2 అంచె పోటీలు ఆగస్టు 28న జ్యూరిచ్, సెప్టెంబర్ 4న బ్రసెల్స్ లో జరుగుతాయి. మన దేశంలో క్రీడాకారుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే ఛాంపియన్షిప్ లో సాధించినప్పటికీ ఉద్యోగాలు దొరకడం లేదు. వరల్డ్ కప్ లో కాంస్య పథకం సాధించిన లేడీ బాక్సర్ టీ సర్వ్ చేస్తూ జీవితాన్ని నెట్టుకొస్తుంది. అది కూడా తనను ఛాంపియన్ గా తయారు చేసిన ఛాలెంజ్. ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు రేణు బోరా, నేషనల్ మహిళా బాక్సింగ్ ఛాంపియన్. అంతేకాదు